ఇక ఇటు ట్రంప్ అయితే ఇటు భారత్ పై ఏదైతే టారిఫ్లు విధించారో దానికి సంబంధించి కూడా మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు ట్రంప్ వెనక్కి దిగొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటు భారత్ అలాగే ట్రంప్, మోడీ అలాగే ట్రంప్ ఇద్దరం కూడా మేము చాలా స్నేహపూర్వకంగా ఉంటాము అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే భారత్ పై టారిఫ్లు అన్ని కూడా ఎత్తివేస్తాం అంటూ కూడా అటు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇటు ఇండియాతోనే దోస్తీపై కూడా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటు సోషల్ మీడియా వేదిక కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇటు భారత ప్రధాని నాకు మంచి మిత్రుడు అంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. అయితే మోదీతో మాట్లాడేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ కూడా ట్రంప్ చెప్తున్నాడు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, ఏదైతే ఇటు భారత్ పై ట్రంప్ 50% టారిఫ్లు విధించాడో అప్పటి నుంచి కూడా ఇటు అమెరికాలో ఉన్న అమెరికన్స్ కూడా ఇటు ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో అమెరికాకే ఇదంతా కూడా నెగిటివ్ గా ఉంటుంది, ఇటు అమెరికాపై చాలా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటు భారత్ పై ఏదైతే టారిఫ్లు విధించారో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటాను, త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్తాను అంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా నేను మోడీతో ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగానే ఉన్నాను, మంచి స్నేహితులం అంటూ కూడా ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. అతనితో మాట్లాడేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ట్రంప్ చెప్తున్న వేళ ఇది ఒక భారతీయులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి కూడా మోడీ కూడా స్పందించారు. మోడీ కూడా నేను అమెరికాతో ఎప్పుడు కూడా ఆయన దేన్ని ఇది చేయలేదు, నేను భారత్ అమెరికా ఎప్పటికీ కూడా మిత్ర దేశాలే అంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. ఇటు ట్రంప్ తో మాట్లాడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, ఎదురు చూస్తున్నాను అంటూ కూడా మోడీ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇటు అమెరికాతో చర్చలు తొందరగా జరగాలని కోరుకుంటున్నా అంటూ కూడా మోడీ చెప్తున్నారు. ఇటు రష్యాతో భారత్ చమురు కొనుగోలు చేయడంపై అయితే గతంలో భారత్ పై అయితే ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే భారత్ పై అయితే కఠిన ఆంక్షలు విధించారు. ఆ తర్వాత టారిఫ్ కి సంబంధించి కూడా ఎక్కువ మొత్తంలో ఆయన టారిఫ్ ని విధించారు, అదందరికీ తెలిసిన విషయమే. సో ఆ తర్వాత ఇటు అమెరికాకే ఇటు భారత్ నుంచి ఏదైతే దిగుమతులు ఉంటాయో వస్తువులపై వాటన్నిటిపై ఎక్కువ సుంకాలు విధించడంతో అవన్నీ కూడా ఆగిపోవడంతో ఇటు అమెరికా దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా పోరాటం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ట్రంప్ వెనక్కి దిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ మనకి అందుబాటులో ఉన్నారు. రామ్ దాస్, మనం చూస్తున్నాం ఏదైతే ట్రంప్ మొన్నటి వరకు కూడా భారత్ పై ఇప్పుడు ప్రెసెంట్ వరకు కూడా సుంకాలు విధించారో వాటికి సంబంధించి కూడా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. ఇటు మోదీతో కూడా చర్చలు జరుపుతాను అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఏ విధంగా చూడాలి, ఇది ఎఫెక్ట్ చూపించింది అనుకోవచ్చా అమెరికాపై? ట్రంప్ ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. మోదీ నా చిరకాల మిత్రుడు, మోదీతో మాట్లాడి మొత్తం డీల్ సెట్ చేసుకుంటాను అంటున్నాడు. అంటే ఏం జరిగింది, ఉన్నటువంటి ట్రంప్ స్వరం మార్చాడు. భారత ప్రధాని తనకు చిరకాల మిత్రుడు, ఆయనతో మాట్లాడేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. త్వరలోనే మోదీతో ఇండియా అమెరికా వాణిజ్యం గురించి చర్చిస్తా, ఇది రెండు దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయంటూ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చిన సందర్భం దీంతో ఒకసారిగా ఆశ్చర్యానికి గురవలసిన పరిస్థితి. ఎందుకంటే భారత్, రష్యా, చైనా అధ్యక్షులు షాంఘై వేదికగా జరిగిన సదస్సులో ఏకతాటిపై నిలబడ్డారు. సో అప్పటి నుంచి ట్రంప్ కు ఒక రకంగా గుబులు మొదలైందని చెప్పాలి. దీంతో ఈ మూడు సూపర్ గ్లోబల్ పవర్స్, ఇప్పుడు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో వెళ్ళింది, 3వ స్థానానికి ఎగబాకింది. దీంతో ఈ మూడు ఆర్థిక దేశాలు ఏకమైతే తన పరిస్థితి ఏంటని ట్రంప్ ఆలోచించినట్టు తెలుస్తుంది. అంతేకాదు సొంత దేశంలో విమర్శల పాలయ్యాడు, పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా పెరిగింది. దీంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్టుగా మనకు అర్థమైంది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ కంటిన్యూయింగ్ negotiations to address the trade barriers between our two nations. I look forward to speaking with my very good friend Prime Minister Narendra Modi అంటూ ఆయన చేసిన ట్వీట్. దానికి ఇక్కడ మోదీ కూడా రిప్లై ఇచ్చారు. ఇండియా అండ్ యుఎస్ ఆర్ ద క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ natural partners. I'm confident that our trade negotiations will pave the way for unlocking the limitless పొటెన్షియల్ ఆఫ్ ది ఇండో-యుఎస్ పార్ట్నర్షిప్ అంటూ ఈయన కూడా రిప్లై ఇచ్చారు. సో ఇద్దరు, అంటే ఇక్కడ మోదీ కూడా రిప్లై ఇచ్చారు. ఎప్పుడైతే ట్రంప్ నా మంచి మిత్రుడు మోదీ, ఆయనతో ఈ ట్రేడ్ సంబంధించిన డీల్స్ నేను సెట్ చేసుకుంటాను త్వరలో అంటూ ఆయన చేసిన ట్వీట్ కి ఈయన కూడా రిప్లై ఇచ్చారు. సో భారత్ యుఎస్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇక ఈ వాణిజ్య ఆటంకాలను అడ్డంకులు తొలగించేందుకు ఇద్దరి తరఫున
బృందాలు పనిచేస్తున్నాయంటూ ఇటు మోదీ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. సో మొత్తం మీద దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఓవరాల్ గా ట్రంప్ టారిఫ్లు తగ్గించేందుకు సిద్ధమవుతున్నారని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎప్పుడైతే భారత ప్రధాని చైనా టూర్ కి వెళ్ళాడో దాంతో ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే మనం టారిఫ్లు పెంచాడు, ఎందుకు రష్యాతో ఇంధన డీల్ ను రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ భారత్ మీద తన అక్కసు వెళ్ళగక్కాడు డొనాల్డ్ ట్రంప్. హఠాత్తుగా ఉన్నట్టుండైతే ప్రస్తుతానికి అయితే స్వరం మార్చారు. నిన్న మొన్నటి వరకు కూడా భారత్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తాజాగా అయితే ఈ ఆసక్తికర ట్వీట్ చేశారు. సో ఆ రకంగా మోదీతో మాట్లాడేందుకైతే ఎదురు చూస్తున్నారంటూ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ట్రంప్ ట్వీట్ చేసిన పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతానికి అంటే ఎందుకు ట్రంప్ తన తెంపరతనాన్ని కట్టిపెట్టి ఇంత సౌమ్యంగా ఇండియాపై సానుకూలంగా వ్యాఖ్యానించడం ఏంటనేది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సో మొత్తం మీద భారత్ రష్యా చమురు కొనుగోలు చేస్తూ అధిక ధరకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్టు మొన్నటి వరకు కూడా ఇండియాపై ఏడ్చిన ఈ ట్రంప్ ఏదైతే ఉందో ఇప్పుడు చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన తర్వాత ఇక్కడ ఈ ముగ్గురు దేశాధ్యక్షులతో అంటే ఈ ముగ్గురు దేశాధ్యక్షులు ఒకే తాటిపై నిలబడడం, దాంతో తర్వాత కూడా రియాక్ట్ అయ్యాడు. చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకుందంటూ కూడా ఆరోపించాడు. తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. భారత్ అమెరికా మధ్య బంధం చాలా స్పెషల్ అంటూ ఆందోళన పడాల్సిన పని లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సో ఓవరాల్ గా నేను చెప్పిన దాన్ని బట్టి ఒకటే రీజన్ అంటే అక్కడ సొంత దేశంలో సొంత పార్టీ నాయకులతో సహా మిగతా డెమోక్రాట్స్ కావచ్చు, అపోజిషన్ లీడర్స్ కావచ్చు, అలాగే ఆర్థికవేత్తలు అంతా కూడా తిట్టిపోస్తున్నారు. నువ్వు చేసినటువంటి విధానం సరిగ్గా లేదు. 2 దశాబ్దాల రిలేషన్ అంటే 20 సంవత్సరాలుగా భారత్ తో పెనవేసుకున్న ఈ బంధాన్ని, బిల్డప్ చేసుకున్న బంధాన్ని నువ్వు కేవలం ఈ టారిఫ్లనే పిచ్చితనంతో ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పుడు భారత్ ను దూరం చేసుకుంటున్నామంటే అక్కడంతా విమర్శిస్తున్నారు. అంతేకాదు ఒక విషయం బహిర్గతమైంది. ట్రంప్ కొడుకులు, ట్రంప్ అల్లుడు ఉన్నటువంటి WLF అనే ఒక కంపెనీ పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీతో టైఅప్ అయింది. దాంతోనే పాకిస్తాన్ తో ఉన్నటువంటి వ్యక్తిగత వ్యాపార వాణిజ్య సంబంధాల వల్లే ఇండియాపై టార్గెట్ చేసి ఇలా చేస్తాడనేది చాలా క్లియర్. సో దీంతో అంటే అక్కడ మనకు రష్యాతో మనకంటే చమురు ఎక్కువగా చైనాకు ఉంటుంది, మరి చైనా మీద లేకుండా కేవలం భారత్ పైన ఎందుకు వేశాడనేది చాలా మంది అక్కడ అమెరికన్సే ప్రశ్నించిన పరిస్థితి. దాంతో పాటు అమెరికా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాను, సో కాబట్టి తనకు నోబెల్ నామినేట్ చేయాలంటూ భారత ప్రధానిపై ఒత్తిడి తేవడం, భారత ప్రధాని దానికి నిరాకరించడం, దీంతో తన నోబెల్ కళ కూడా దూరమైంది. దీంతో భారత్ పై కొంచెం కక్ష పెంచుకున్నాడు. సో ఇవన్నీ కలగలిసి భారత్ పై వాణిజ్య యుద్ధం అయితే మొదలు పెట్టాడు. సో ఓవరాల్ గా దీని అంతటికీ ప్రపంచానికి తెలిసి వచ్చింది. సొంత అమెరికాలో విమర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి ట్రంప్ అయితే యూటర్న్ తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది. సో మరి చూడాలంటే ఉన్నటువంటి దూకుడుగా వివరించిన భారత ప్రధాని ఇప్పుడు వ్యవహరించిన ట్రంప్ వ్యవహారంలో భారత ప్రధాని ఇప్పుడు ఆచితూచి అయితే అడుగు ముందేస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా అమెరికాను ఇరుకుని పెట్టే ప్రయత్నాలు అయితే చేశారు మొన్న చైనా వెళ్లడం ద్వారా. దీంతో ట్రంప్ అయితే భారత్ పై తన వైఖరిని మార్చుకున్నారు. సో ఏ రకంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈయన పూటకో మాట మాట్లాడతాడు, గడియకో రీతిలో అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతానికైతే మళ్ళీ సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నాడు భారత్ మీద. ఎట్లాగో ఈ టారిఫ్లు అయితే తగ్గించే ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ముందు ముందు ఏం జరగబోతుంది అనేది చూడాల్సింది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే నా స్నేహితుడు, భారత్ గొప్ప దేశం, ప్రధాని మోదీ నా మంచి మిత్రుడు అంటూ చెప్తున్నాడు. మేము డీల్ సెట్ చేసుకుంటామంటూ చెప్తున్నాడు. అంటే వెరీ క్లియర్ టారిఫ్లు తగ్గించబోతున్నాడు. కొంత భారతీయులు సంతోషించదగ్గ విషయమే. సో 25% ఏవైతే ఉందో దానికి అడిషనల్ గా విధించిన 20% తగ్గిస్తాడా లేదా ఓవరాల్ గా గతంలో ఉన్న 10%కే పరిమితం అవుతాడా అనేది చూడాల్సింది. ఆర్థికవేత్తలు కూడా దీని గురించి విశ్లేషిస్తున్నారు. సో ఏదేమైనా ఖచ్చితంగా టారిఫ్లు తగ్గే అవకాశమే వెరీ క్లియర్ కనిపిస్తోంది. సో భారత ప్రధాని ప్రదర్శించిన అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించిన వ్యూహాత్మక వైఖరి అంటే చైనాలో జరిగిన సదస్సులో భారత ప్రధాని ప్రదర్శించిన కొంత యాక్టివ్నెస్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే పడింది అమెరికాపై. దాని ప్రభావం ఇప్పుడు ఇది అంతా కూడా జరుగుతుంది అనేది విశ్లేషకుల వాదన. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రామదాస్. రైట్, అది ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే ఇటు ఏదైతే ట్రంప్ భారత్ పై అధిక సుంకాలను విధించాడో అదంతా కూడా ఇప్పుడు వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సుంకాలు విధించినా కూడా భారత్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. వాటన్నిటికీ కూడా మోదీ గట్టిగానే సమాధానం ఇస్తూనే వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు అమెరికన్లంతా కూడా ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఆగిపోవడంతో ఇటు ట్రంప్ అయితే వెనక్కి తగ్గారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇటు మరొకసారి కూడా ఇటు సుంకాలకి సంబంధించి
కానీ ఇటు ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటన్నిటికీ సంబంధించి మోదీ ఇంకా ఆచితూచి అడుగులు వేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇటు మోడీతో మాట్లాడేందుకు కూడా ఇటు ట్రంప్ సిద్ధంగా ఉన్నారు, అలాగే ట్రంప్ తో మాట్లాడేందుకు మోడీ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా ఉంటుంది వీళ్ళ కలయిక అనేది కూడా వేచి చూడాలి. సో మొత్తానికి ఇటు భారతీయులకైతే ట్రంప్ ఒక గుడ్ న్యూస్ చెప్పారనే చెప్పుకోవాలి.